హాయ్ వ్యూవర్స్, ఈరోజు నేను మీకు చెప్పబోయే రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ శాండ్విచ్ అండి. దీన్నే వెజ్ శాండ్విచ్ అండ్ బ్రెడ్ శాండ్విచ్ అని కూడా అనొచ్చు అనమాట. పిల్లలకి స్నాక్స్ కింద ఏదైనా హెల్దీగా ఇవ్వాలనుకున్నప్పుడు, లేదంటే మార్నింగ్ టిఫిన్ ఈజీగా ప్రిపేర్ చేసుకుని వాళ్ళకి హెల్దీ ఐటెం ఇవ్వాలనుకునేటప్పుడు ఈ బ్రెడ్ శాండ్విచ్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీని ప్రాసెస్ ఏంటనేది నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. సో నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా పాప కూడా చాలా ఇష్టంగా తింది అండ్ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు కూడా పోటీ పడి మరీ తింటారనమాట ఈ శాండ్విచ్. మరి లేట్ చేయకుండా మన రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ బ్రెడ్ శాండ్విచ్ ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే మిల్క్ బ్రెడ్ అయితే యూజ్ చేశానండి. మీ ఇంట్లో బ్రౌన్ బ్రెడ్ ఉంటే కనుక దాన్ని కూడా మనం ఈ శాండ్విచ్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ మిల్క్ బ్రెడ్ అయితే దీనికోసం యూజ్ చేశాను అండ్ ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ చిన్న చిన్నవి కొన్ని ఉన్నాయన్నమాట, అవి నేను యూజ్ చేశాను. మీకు మీ ఇంట్లో అవైలబుల్ ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా కానీ యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ కొద్దిగా మా పాప తింటుందనేసి టమాటో కెచప్ అయితే నేను కొంచెం యాడ్ చేశాను అనమాట. టమాటో కెచప్ లేకపోయినా కూడా ఈ శాండ్విచ్ చాలా బాగుంటుందండి. మనం బ్రెడ్ టోస్ట్ చేయడానికి నేను నెయ్యిని అయితే వాడుతున్నానండి. కొంతమంది బటర్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు అండ్ హెల్తీగా ఉంటుంది కదా, నేను ఇంట్లో నెయ్యి తీసి పెడుతూ ఉంటాను ఎప్పుడు. సో నెయ్యి అయితే అవైలబుల్ ఉందనేసి నెయ్యి అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. వెజిటేబుల్స్ వచ్చేసి క్యాప్సికము, క్యారెట్, టమాటో, క్యాబేజ్, ఆనియన్స్ అనమాట. ఇవైతే నేను తీసుకున్నాను, అంటే మా ఇంట్లో అవైలబుల్ ఉన్నాయనేసి ఇవి తీసుకున్నాను అనమాట. ఫస్ట్ ఏం చేస్తున్నానంటే స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్, లేదంటే నెయ్యి, లేదంటే బటరు, మీకు అవైలబుల్ ఏది ఉంటే అది వేసుకోవచ్చు. దీనికి పలానాది కావాలనేసి ఏం లేదనమాట. శాండ్విచ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే నెయ్యితో ఈ బ్రెడ్ని అయితే అటు ఇటు కాల్చుకుంటున్నానండి. మీరు బటర్తో కూడా కాల్చుకోవచ్చు. నెయ్యి అంటే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. ఈ నెయ్యి కూడా ఏంటంటే రీసెంట్గా నేను మా పాప చేతే తయారు చేయించాను అనమాట. అంటే నేను మేగడ అనేది స్టోర్ చేస్తూ ఉంటాను. అలా స్టోర్ చేసిన తర్వాత మా పాప వచ్చి నెయ్యి నేను చిలుకుతానని చెప్పేసి తన చేతులతోనే నెయ్యి అనేది తయారు చేసింది అనమాట. అదే నెయ్యి నేను ఈ బ్రెడ్ కాల్చడానికి యూజ్ చేస్తున్నాను. మా పాప స్కూల్ నుంచి వచ్చే టైంకి నేను ఈ బ్రెడ్ శాండ్విచ్ చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేస్తుంటే మా పాప వచ్చేసిందండి. వచ్చి అమ్మ నేను తయారు చేసిన నెయ్యితో చేస్తున్నావా, కంపల్సరీ నేను తింటానని చెప్పేసి తను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు నేను ఈ బ్రెడ్ శాండ్విచ్ ప్రిపేర్ చేశాను అనమాట. మీరు కూడా ఇలా పిల్లల చేత చిన్న చిన్న పనులు చేయించడం వల్ల ఏంటంటే వాళ్ళకు కూడా ఆ పని వాల్యూ తెలుస్తుంది అండ్ టైం పాస్ అవుతుంది. ఫోన్కి ఎడిట్ అయిపోకుండా, టీవీకి ఎడిట్ అయిపోకుండా ఇలా చిన్న చిన్న పనులు అనేవి పిల్లల చేత చేపిస్తే వాళ్ళకు కూడా టైం పాస్ అనేది అవుతుంది అనమాట. సో ఫైనల్లీ నేను ఇలా బ్రెడ్లన్నింటిని నెయ్యి వేసి బాగా కాల్చి పెట్టుకున్నానండి. కాల్చుకున్న తర్వాత నేను ముందుగా తీసుకున్న వెజిటేబుల్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నింటినీ సన్నగా కట్ చేసేసుకున్నాను. బ్రెడ్ కాల్చేలోపు ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ సన్నగా తరిగేసుకున్నాను అనమాట. చిన్న చిన్న ముక్కల్లా అయితే మనకి అంత నోటికి టేస్ట్ తగలదు అని చెప్పేసి నా ఫీలింగ్ అనమాట. సో దానికోసం అనేసి నేను పొడుగ్గా కట్ చేసుకున్నాను. మీరు ఎలా తింటే అలా ఈ వెజిటేబుల్స్ అనేది కట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఓన్లీ ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకున్నాను అనమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ బాగా చేతితో కలుపుకుంటున్నానండి. ఒకదానికొకటి ఫ్లేవర్ బాగా పడుతుంది అని చెప్పేసి ఇలా బాగా కలుపుకుంటున్నాను. చూసారా, ఇలా మొత్తం వెజిటేబుల్స్ అన్నింటినీ కలిపేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కారము అండ్ కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా నిమ్మరసం అనమాట. ఒక నిమ్మకాయ అయితే నాకు పట్టిందండి. ఇలా వేసుకున్నాను. కొంతమంది గరం మసాలా అండ్ చాట్ మసాలా ఇలా వేసుకుంటూ ఉంటారు. మీ టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకోవచ్చండి. నేను బయట మసాలాలు పెద్దగా యూజ్ చేయను అనమాట. ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. అది కూడా కర్రీస్లో వేస్తూ ఉంటాను. ఇలాంటి వాటిల్లో మసాలాలు ఎందుకులే అని చెప్పేసి సింపుల్గా చేసుకోవాలని చెప్పేసి నేను కొద్దిగా కారము, ఉప్పు, నిమ్మరసం అయితే యూజ్ చేశాను అనమాట. మీ టేస్ట్కి తగ్గట్టు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు అనమాట. సో నేను ఇలా సింపుల్గా వేసుకున్నాను. వేసుకుని ఈ ఉప్పు, కారం, నిమ్మరసం అనేది ముక్కలన్నింటికి పట్టేలాగా బాగా కలుపుకుంటున్నానండి. నిమ్మరసం వేసుకున్నాం కాబట్టి ఈ ముక్కలు ఉత్తినే తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇలా వేసుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ మనం బ్రెడ్ పైన అయితే వేసుకోవాలి. చూసారా, ఇలా మరీ ఎక్కువ వేసుకోకండి, ఎక్కువ అంటే తినలేమని చెప్పేసి నేను కొన్ని వేసాను అనమాట, మా పాప తింటుంది అనేసి. ఇలా ముక్కలన్నింటినీ వేసిన తర్వాత దీనిపైన కొద్దిగా టమాటా సాస్ అనేది వేస్తున్నాను. టమాటా కెచప్ అంటారు కదండి, అదన్నమాట. ఇలా నేను కాల్చి పెట్టుకున్న బ్రెడ్లు అన్నింటినీ వెజిటేబుల్స్ వేసుకుని దానిపైన టమాటా కెచప్ వేసి రెడీ చేసి పెట్టాను. మా పాప ఫ్రెష్ అయ్యి వచ్చేటప్పటికి ఇలా నేను బ్రెడ్ శాండ్విచ్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట.
మార్నింగ్ పిల్లలకి క్యారేజ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉండాలి కదండి. అలా ప్రిపేర్ చేసేటప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి కర్రీస్ వండాలంటే మనకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంటుంది కదా. అలాంటప్పుడు సింపుల్గా మనం బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లా కూడా దీన్ని అయితే ప్రిపేర్ చేసి పిల్లలకి ఇస్తే వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఫైనల్లీ నా బ్రెడ్ శాండ్విచ్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. నేను తయారు చేస్తూ ఉండేటప్పుడే కొంచెం చిన్న ముక్క తిన్నాను, ఎలా ఉంటుంది ఏంటి అనేసి. చాలా టేస్టీగా వచ్చిందనమాట. మా పాప కూడా తినింది, చాలా బాగుంది అని చెప్పింది. పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. వెయిట్ లాస్ అవ్వాలనేసి కొంతమంది డైట్ ఫాలో అవుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ బ్రెడ్ శాండ్విచ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. వెజ్ మయోనీస్ ఇలాంటివన్నీ ఏమీ వేయనవసరం లేకుండానే ఈ శాండ్విచ్ని మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో డెఫినెట్లీ నా వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిన వాళ్ళు చిన్న లైక్ చేయండి.